హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య వెంకటేష్ 143. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఈరోజు వీడియో అయితే గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, నా స్టైల్లో ఎలా ఉంటుందో. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా, లెట్స్ గో. సో గోంగూర చికెన్కి ఫస్ట్ చికెన్ అయితే మ్యాండేటరీ కదండి. ఉప్పు అండ్ పసుపు వేసి క్లీన్గా వాష్ చేసేసుకోండి. అండ్ గోంగూర కూడా వాష్ చేసేసుకోండి. ఎక్కువ వాష్ చేసుకోండి, గోంగూర ఇసుక తగులుతుంది. సో అందుకోసం రైస్తో తినేటప్పుడు కరకర అంటే అసలు తినలేం కదా. సో అందుకోసం 4 to 5 పచ్చిమిర్చి అయితే తీసుకోండి. నేను కడాయి తీసుకొని అందులో పచ్చిమిర్చి అండ్ గోంగూర అయితే యాడ్ చేసేస్తున్నానండి. సో గోంగూర అయితే ఉడుకుతూ ఉంటుంది. ఆలోపు మనము ఓ బాండిల్ తీసుకొని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క అండ్ 3-4 లవంగాలు అండ్ ఒక యాలక్కాయ అండ్ ఒకటి బగారా ఆకు ఉంటుంది కదా, అది వేసుకోండి. సో ఆనియన్ అయితే వేసేసుకోండి. ఆనియన్ బాగా సన్నగా కట్ చేసుకోండి. మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి, బాగుంటుంది, గ్రేవీలోకి బాగుంటుంది. సో ఇవి కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేనైతే 1/2 kg చికెన్తో చేస్తున్నానండి. మీ క్వాంటిటీ తగినట్లుగా మీరు వేసుకోండి. సో టమాటా అనేది ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. నేనైతే వేస్తాను కొంచెమైనా సరే. సో టమాటా అయితే మ్యాండేటరీ అయితే కాదు, మీ ఇష్టం అది. సో పసుపు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. సో నెక్స్ట్ అయితే చికెన్ యాడ్ చేసేసుకోండి. కరివేపాకు అయితే మ్యాండేటరీ కదండి. కరివేపాకు అయితే మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో గోంగూర సైడ్ చూసుకుంటూ ఉండండి మాడిపోకుండా. సో చికెన్ అయితే చికెన్లో నుండి వాటర్ వచ్చేసాయి చూడండి, వాటర్తోనే ఉడికిపోవాలి. వాటర్ అయితే యాడ్ చేసుకోకండి చికెన్లో, అయితే టేస్ట్ అయితే బాగోదు మళ్ళీ. సో గోంగూర అయితే నేను పప్పు గుత్తితో రుద్దుకున్నానండి. మీరైతే మిక్సీకి అయితే వేసుకోవద్దు, మామూలుగా పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతోనే రుద్దుకోండి. పప్పు గుత్తితోనే బాగా మెత్తగా పేస్ట్లా అయిపోయింది. సో మిక్సర్కి వేస్తే ఇంకా పేస్ట్ అయిపోతుంది, బాగుండదండి. సో అందుకోసం పప్పు గుత్తితో రుద్దుకోండి. సో చికెన్లో అయితే కారం అండ్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి, మీ కారానికి తగినట్లుగా. సో చూసారు కదా, ఆయిల్ బాగా పైకి తేలిపోయింది. ఆ టైంలో గోంగూర అయితే యాడ్ చేసేసుకోండి. నేను మొత్తం గోంగూర అయితే వేయలేదండి, కొంచెం అయితే వేసాను. చూసుకోండి మీ పులుపుకు తగినట్లుగా ఎంత కావాలో అంత అయితే వేసుకోండి. మరీ ఫుల్ వేసేసుకోవద్దు, మరీ ఎక్కువ పులుపైన తినలేరు కదా. సో గోంగూర చికెన్లో మసాలాలు అయితే ఏమి ఉండవండి, ఓన్లీ కారం ధనియాల పొడి మాత్రమే ఉంటుంది. సో మీ ఆప్షనల్, గరం మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఒక 1/2 టేబుల్ స్పూను. నేనైతే వేయనండి. సో గరం మసాలా వేయకపోయినా సరే గోంగూర చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో అంతేనండి, గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా. గార్నిష్ కోసం కరివేపాకు వేస్తున్నాను అండ్ ఎండుమిర్చి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య వెంకటేష్ 143. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.